విద్యార్థులు మిత్రులైతే మంచిగా ఉండాలి, భగవంతుని తీర్చున్నాను, మంచిగా ఉండాలని చెప్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం. గురించి ఈ కార్యక్రమాన్ని మా అందరి తరఫున మీకు అందరికీ కృతజ్ఞతాపూర్వకతలు. మరి ప్రోగ్రాం చక్కగా కావాలని ఆశిస్తున్నాము. మరి ఆలస్యం చాలా అవుతుంది కాబట్టి ప్రోగ్రాం కొంచెం చాలా చూపిస్తారని మేము ఆశిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మీరు ఒకటి ఇచ్చారు. విష్ణు గురుదేవు విశ్వేశ్వర తస్మై శ్రీ గురవే అని గురువు యొక్క ఉపకరణాన్ని ప్రాధాన్యతను తెలియజేసే నిబడతలేదా? అయితే గురువు ఎంతటి వాడై ఉండాలి? పరమేశ్వరంతటి వాడై ఉండాలి. అంటే సృష్టి చేసేటటువంటి బ్రహ్మ అంతటి వాడై ఉండాలి. అట్లాగనే విష్ణువు ఏం చేస్తాడు? పోషిస్తాడు. కాబట్టి పోషించేటటువంటి లక్షణాలు మనకు ఉండాలి. సమాజం యొక్క బాగును కోరుతూ, క్షేమాన్ని కోరుతూ ఉండాలి. తర్వాత ఏమన్నాడు? శివుడు ఏంటంటే శైవుడు, శుభాలు చేకూర్చేటటువంటి వాడు. కాబట్టి శివుణ్ణి కూడా గురువుతో పోల్చారు మేము. సరే, బాగానే ఉంది. మనకున్నటువంటి ఈ వేదాలు, పురాణాలు ఇవన్నీ రచించినటువంటి వాడు, రచించి మనకు అందించిన జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి వాడు వేదవ్యాసుడు. గురుపీఠానికి ఆయన అర్హుడు. మీరు అభిమానం కొద్ది మమ్ములను గురుపీఠం మీద కూర్చునబెట్టి అభిమానిస్తున్నారు. మీకు శుభాలు కలుగుగాక. ఇంకా నేను చెప్పవలసింది ఏమిటి అంటే, మనిషి అనేవాడు పుడుతున్నాడు, చస్తున్నాడు. జీవన చక్రంలో పునరపి మరణం, పునరపి జననం అనుకుంటూ జీవిత చక్రంలో తిరుగుతూనే ఉన్నాం. మరి ఎంతకాలం తిరగాలి? దీనికి అంతు ఉన్నదా అనేటటువంటి జ్ఞానాన్ని అనేటువంటి ఉన్నాయి. అయితే మంచి విషయాలను గ్రహించడానికి మనం శ్రద్ధ కావాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు. అందుకే శ్రద్ధ ఉంటేనే జ్ఞానం లభిస్తుంది, లేకపోతే జ్ఞానం లభించదు. ఎందుకని? అయితే జ్ఞానవంతుడు ఎవరైతే సమాజంలో ఉన్నటువంటి సకల జీవులను మన సమానంగా చూసేవాడే జ్ఞాని. అతడే తెలిసిన ఆత్మవత్సర్వభూతాలు యపశ్యతి సపండిత అన్నారు. అంటే నేనెంతో తగ్గిన ప్రాణులు అంటే ఏది తేడా లేదు. ఈ తక్కిన ప్రాణుల కంటే, ఈ జీవుల కంటే మనుషుల కొద్దిగా ప్రత్యేక జ్ఞానం మనలో ఉంది. ఇతర జంతువుల ప్రాణులకు లేదు. కనుక మనము మంచేమిటో చెడేమిటో గ్రహిస్తూ బ్రతకాలి. పెద్దలను గౌరవించాలి. తల్లిదండ్రులు కదా, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, తల్లి దేవో భవ అని చెప్పారు. ఎవరు చెప్పారు? మనం వీటిని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇంకా ఒకటి ఏమిటంటే, ఈ శరీరమే ఒక్కటే కాదు. దీన్ని ఏమున్నాయి? ఇంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి.
ఉన్నారు. దయచేసి ప్రోగ్రామ్ కొంచెం తొందరగా వీటిని కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం ఏం చేస్తామంటే కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత ఇవి అలవడతాయి. అందువల్ల మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు మనం ఏం చేయాలి? భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఎందుకంటే మనకు ఆ జన్మ ప్రసాదించాలి. ఈ శక్త ఈ ఫిజికల్ బాడీ ఏదైతే ఉండదో అది ఎవరు ప్రసాదించింది? తల్లిదండ్రులు ప్రసాదించారు. జ్ఞానాన్ని ప్రసాదించిన వాడెవడు? గురువు. అవును కదా. ఇంకా సమాజం నుంచి కూడా మనం తెలుసుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. కనుక సమాజం శ్రేయస్సు కోరి కూడా మనం తెలియజేస్తుంటాం. ఇంకా ఈ రకంగా మనం సమాజం ఈ చిన్నవాళ్ళు ఉన్నారు. చిన్నవాళ్ళకి ఏమిటి? ప్రేమతో పెద్దవాళ్ళని గౌరవించాలి. అప్పుడేమవుతుంది? ఉంటాం కదా, అరే నాకు ఎవరి వారి ధనవంతుణ్ణి నా అనేటటువంటి అహంకారంతో విరవెగుతుంటారు. భగవంతుడి దృష్టిలో ధనవంతుడికే పెద్ద కుర్చీ వేసి ఆతిథ్యమేయుడు భగవంతుడు. భగవంతుడికి అందరూ సమానమే. ఒక పిచ్చగాడి నుంచి ఒక జంతువులు, నీచమైన జంతువుల నుంచి మనుషుల వరకు కూడా అందరూ సమానమే. కాబట్టి అందుకొరకు ఏమిటి అంటే మనం సమాన దృష్టి, తేడాలు పెట్టద్దు. ఎప్పుడే కానీ పెట్టకూడదు. అందుకొరకు మనం ఏ జాతమైన అంటే దేవుడు మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడ పడతాడు? కర్మ విదితమైన ఎడకు. కర్మనే నిర్ణయిస్తుంది నువ్వు ఎక్కడ ఉంటానో, ఏ కులంలో, కులం కాదు కదా, ఏ వర్గంలో ఉంటానో, ఎక్కడ ఉంటానో కర్మనే నీకు ఈ జనన మరణాలు నిర్ణయిస్తుంది. మరి జనన మరణాలు అంటే నడుస్తూనే ఉంటుంది, పుడుతూనే ఉంటుంది, పుడుతుంటారు, చేస్తుంటారు. కాబట్టి మనం సత్కర్మలు చేసి పుణ్యం సంపాదించి సమాజ సేవకి మేలు చేసేటటువంటి విధంగా మనం బ్రతకాలి. పెద్దలను గౌరవించాలి అని నాకు తోచినటువంటి కొన్ని విషయాలు మాత్రం శుభాలు కలుగుగా. కానీ మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే నేను చాలా చాలా సంతోషపడతాను. అభివృద్ధి దేశంలో మీ యొక్క పిల్లలు కూడా అదేవిధంగా అభివృద్ధి చెందాలని చెప్పి మీరు ప్రయత్నం చేయాలి. ఇంతకని నేను చెప్పవలసింది ఏం లేదు. మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఇన్ని రోజులకు ఈ దౌర్గవాదం కనీసం మీ నిన్న మేము దౌర్గాన్ని చూడవలసి వచ్చింది. ఇట్లా ప్రతి విద్యార్థులు చేసి మీరు బాగా అభివృద్ధి అయ్యి అవుకుంటూ జ్ఞాపకం చేసుకుంటుంటే మాకు అంతే సంతోషం ఉంటుందని నేను గౌరవనీయులు స్టేజ్ మీద ఉన్నటువంటి గురువులందరికీ పాదాభినందనాలు. స్టేజ్ ముందున్న మా శిష్యులందరికీ శుభాభినందనాలు. ఇప్పటికే సమయం చాలా లేట్ అయింది. ఒక 1 minute మీరు జీవితంలో గుర్తుంచుకోవాల్సింది 2 విషయాలు: పంక్చువాలిటీ, డిసిప్లిన్. పంక్చువాలిటీ అంటే ఏ సమయానికి ఏ పని చేయాలి అది గుర్తుంచుకోవాలి, దాంతోనే డిసిప్లిన్ వస్తుంది. జీవితంలో తల్లిదండ్రుల యొక్క సేవ మరవద్దు, ఆ విషయం గుర్తుంచుకోవాలి. మీ పిల్లల్ని కూడా డిసిప్లిన్గా పెంచి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారు చేయాలని కోరుతూ ముగిస్తున్నాను. దైవం లాంటి వారు, ఇవి చాలా ముఖ్యమైనది. తండ్రి జన్మ కారకుడు, తండ్రి జన్మ కారకుడు, తండ్రి కారకురాలు, తల్లి తండ్రి గురువు దైవం లాంటి వారు ముగ్గురు ఉన్నప్పుడే మనం ఉన్నట్టు. కనుక నాకు చిన్న ఉపన్యాసం వచ్చి చాలా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వేదాంత. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా, ఫ్రెండ్
చిలిపిదనం ఫ్రెండ్షిప్ ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్ డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్ పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్ ఫ్రూటీల నుండి బీరులోకి మారిన పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్ మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్ అన్ని పూడ్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ మైకు ఉన్నదే పాటే లేదు డబ్బు ఉన్నదే బీటే లేదు స్పీకర్ ఉన్నదే పెప్పే లేదు స్టేజ్ ఉన్నదే స్టెప్ అరే 10 వరకు రావాలి కదా. అరే మామ తను రాదురా, లైట్ తీసుకోరా. అరే ఇంత పెద్ద పెళ్లి జరుగుతుంటే నువ్వు ఆమె కోసం ఆలోచిస్తావేంద్రా? అరే నువ్వు లైట్ తీసుకోరా, నడు నడు. రాచిలక నువ్వే కావాలి, నా రాచిలక నువ్వే కావాలి, రాగాల నువ్వే మోగాలి, అనురాగాల నువ్వే సాగాలి, ఊగేతో మల్లోన చుంగాలి సయ్యాలి సయ్యాలి బాటే సంతాన చేసే వేళల్లో ఊసేకు మమ్మోన దీపం శివం శివం మహోదారూపం శివం శివం సూర్యచంద్రాగ్నినేత్రం పవి మహగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహకాంతిబీజం మహదీయతేజం భవానీ సమేతం గజమంజునాథం నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివకరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజమంజునాథ్ శివం శివం అద్వైత భాస్కరం.